వేదాల్లో మనకు ఒక్కో యుగంలో ఒక్కో లింగాన్ని పూజించాలని శ్రేష్టమని తెలపడం జరిగింది. అయితే మన కలియుగంలో మాత్రం పార్థివ లింగం అంటే మృతికా లింగం అంటే మట్టితో చేయడం అనమాట. ఈ మట్టిని మనం ఎక్కడి నుంచి పడితే అక్కడ తీసుకురావడానికి లేదు. స్వచ్ఛమైన మట్టి అనమాట. అంటే పుట్ట నుంచి వచ్చింది కానీ, లేదంటే నది అడుగు భాగం నుంచి వచ్చింది కానీ తీసుకొని దానికి ఆవు పాలు లేదా నది నీరు లేదంటే మామూలు నీరైనా పర్వాలేదు. దాంతో పాటు నెయ్యి, విభూది తీసుకొని కలపాలన్నమాట. దానికి మనకు కావాల్సిన సైజులో అచ్చులను ఏర్పాటు చేసుకొని బేసు, పానమట్టం, తరగలు పైన లింగం అనమాట. అయితే ఇది ఒక్కో కింద బ్రహ్మ స్వరూపంగాను, పైన మధ్యలో ఉన్నదాన్ని విష్ణు స్వరూపం, పైన లింగం శివుని స్వరూపంగాను మనం భావించడం జరుగుతుందన్నమాట. ఇలా అనమాట. అయితే మనం తిలకం కోసం కుంకుమని ఎట్టి పరిస్థితుల్లో అయితే మామూలుగా శివాలయాల్లో ఎక్కడ కూడా కుంకుమని వాడకూడదు అనమాట. కేవలం విభూతి, గంధం మాత్రమే ఉపయోగించాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.